బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ ను ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని నిరసిస్తూ నేడు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం హాస్టళ్లను మూసివేసి ఆ స్థానంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నదని, అలాగే పేద బడుగు బలహీన వర్గాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్న తల్లిదండ్రుల కష్టాన్ని కళ్ళారా చూసి భవిష్యత్తులో ఆ కష్టం తమకు రాకూడదనే ఉద్దేశంతో పల్లెలను వదిలి పట్టణాలలో సర్కారు చదువుల కోసం వస్తున్నారన్నారు. కార్యాలయం వద్ద ఏదైతే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ మూసివేత వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించబోతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విద్యాసంఘంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో విద్య అభ్యసిస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రెసిడెన్షియల్ పాఠశాల పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి అఖిల భారత విద్యా సమైక్య కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మీరు రెసిడెన్షియల్ పాఠశాల పెడితేనే హాస్టల్లో కూడా డెవలప్ చేసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ని పూర్తి వేతన ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా అఖిల భారత విద్యా సమైక్య ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇలా మెసేజ్లు నెలకి 750 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ 750 రూపాయలకి ఒక పూట టిఫిన్, ఒక పూట స్నాక్స్, మరి ఒక పూట భోజనం చేయాలంటే కష్టమైన పని. కాబట్టి ధరలు అనుగుణంగా మెసేజ్లు 1500 పెంచాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి సంఘాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. విద్యారంగ సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. కాబట్టి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలా, ధరలను మెసేజ్లు పెంచాలా, హాస్టల్ యొక్క మూసివేతను ప్రభుత్వం ఉపయోగించుకొని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలను పరిష్కరించబోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా ఏరియా ప్రాంతాల్లో అన్ని హాస్టల్ని విద్యార్థులు సమకరించి ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 16 రూపాయలకి మీ కుటుంబ సభ్యులతో భోజనం చేయించండి. వాళ్ళు ఏ విధంగా అయితే భోజనం చేస్తారో మేము కూడా 15 రూపాయలు భోజనం చేస్తాం. కాబట్టి ధరలను మెసేజ్ పెంచకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. నేడు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జనీమున్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ అభినందన కార్యక్రమంలో వైస్ చైర్మన్, జడ్పీటీసీలు, జడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిల్లా అధికారులు, ఎంపీపీ సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని గ్రామాలకు మౌలిక సదుపాయ కల్పనకు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. గుంటూరు నగరంలోని జిల్లా జెడ్పీటీసీ కార్యాలయంలో నమస్కారం. ఈరోజు మాది ప్రమాణ స్వీకారం చేసి మా జెడ్పీటీసీల బాడీ ఫామ్ అయ్యి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈరోజు ముఖ్యంగా మేము మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లా పరిషత్ కాంపౌండ్లో ప్రతి ఒక్కరం కూడా ఒక మొక్కని నాటడం జరిగింది. అదేవిధంగా మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి కనీసం ఒక్క మొక్కనైనా సరే నాటాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరం కూడా గ్రీనరీని
పచ్చదనాన్ని పెంపొందిద్దాం. అదేవిధంగా మన గుంటూరు జిల్లా రాజధాని కనుక రాజధాని అంటే మన గుంటూరు జిల్లా అంటే అందరూ అవాక్కయ్యే విధంగా అందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 10వ తేదీ నుండి 25వ తేదీ వరకు గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా స్టెప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కృష్ణ కపర్ది తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుందన్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు 7 జిల్లాల నుండి 36,740 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఎంపిక అయిన యువకులకు సుమారు నెలకు 24,000 రూపాయల నుండి 35,000 రూపాయల వరకు వేతనం ఉంటుందన్నారు. This is the rough schedule of how the candidates will be and their question will be answered. Next. నుంచి గుంటూరు వరకు ఉన్న 7 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ రేపు జూలై 10 నుంచి 25వ తారీఖు వరకు గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు జరగబోతా ఉంది. దానికి సంబంధించి మన జిల్లా యంత్రాంగం, జిల్లా అడ్మినిస్ట్రేషన్, మన జిల్లా కలెక్టర్ గారు అన్ని రకాల ఇక్కడ కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో మనం తగిన ఏర్పాట్లన్నీ కూడా పరిపాలన చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇనిషియల్గా మనకు కావాల్సిందంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అభ్యర్థులు అందరూ కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది. 7 జిల్లాలకు సంబంధించి దాదాపు 36,000 మంది అభ్యర్థులు ఈ రోజు వరకు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ 36,000 మంది అభ్యర్థులు కూడా అందరికీ అడ్మిట్ కార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే వాళ్ళకి పంపడం జరుగుతుంది. అడ్మిట్ కార్డ్స్ వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా మనం 10 రోజులకి కేటాయించడం జరిగింది. అంటే రోజుకు దాదాపు 3,600 మంది చొప్పున 10 రోజుల పాటు 36,000 మంది అభ్యర్థులు రేపు రాబోతా ఉన్నారు. ఆ రోజుకు వచ్చే 3,600 మందికి అభ్యర్థులు కూడా ప్రతిరోజు నైట్ 12:30 గంటల నుంచే స్టేడియంలోకి అలౌ చేయడం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి మనకి 6 గంటల వరకు కూడా రన్ ఉంటుంది మేజర్గా. ఎందుకంటే సన్ రైజ్ సూర్యోదయానికి ముందే రన్ కూడా కంప్లీట్ అయిపోతే ఈ సన్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రన్ మామూలుగా ఈ పరుగు పందంగా నిర్వహించేటప్పుడు ఎక్కువగా సూర్యుడి సన్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ మంది అభ్యర్థులు కూడా ఇబ్బందులు పడే సమస్యలు గతంలో మనం అబ్జర్వ్ చేసాం. దానికి కూడా లేకుండా ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉండే లోపే, ప్రభావం లోపే మనం రన్ కూడా కంప్లీట్ చేసుకొని ఎండ వేడికి కూడా ఏ అభ్యర్థి కూడా ఇబ్బంది పడే లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ అభ్యర్థులందరినీ కూడా 7 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైతే కేటాయించామో ఆ రోజునే 10వ తారీఖు కేటాయించిన వాళ్ళు 10వ తారీఖు, 11 కేటాయించిన 11వ రోజు, ఏ రోజు కేటాయించిన అభ్యర్థులు ఆ రోజే వాళ్ళ యొక్క ప్రాంగణానికి బ్రహ్మాండ స్టేడియం కూడా రావాలని కోరుకుంటాము. దాంతోపాటుగా వాళ్ళకి స్పెసిఫిక్గా ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజామునే కనుక మనం 12:30 నుంచి అలౌ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఎర్లీగా 2:30-3 లోపే కనుక నైట్ కనుక వచ్చి కనుక స్టేడియంలోకి వస్తే వాళ్ళకి ప్రీ రిక్విజిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ హైట్ కానీ చెకప్స్, ఇనిషియల్ చెకప్స్ అన్నీ కూడా నైట్ 12:30-1కే స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకొని మనం 3-3:30 4 కల్లా రన్ కూడా స్టార్ట్ చేసుకొని 6-6:30 కల్లా రన్ కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళకి కావాల్సిన మెడికల్ చెకప్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అభ్యర్థుల సౌలభ్యం కోసమే ఈ రకాన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే అందరినీ కూడా ఇంత ముందులాగా గతంలో లాగా తొక్కిసలాటలు కానీ అభ్యర్థులందరూ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఈసారి లేదు. ఈసారి అంతా కూడా ఆన్లైన్లో జరగబోతూ ఉంది. అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. అడ్మిట్ కార్డు కూడా ఆన్లైన్లో జరుగుతుంది. ఎంతమంది ఆ రోజు రావాలనేది కూడా గతంలో మనం చూసిన ర్యాలీలలో ఒక ఎంతమంది అభ్యర్థులు ఉంటారు అనేది కూడా లేదు మనకి. ఎంతమంది అని ఎవరైనా ఏ రోజైనా రావచ్చు అనేది లేదు గతంలో. ఇప్పుడు అట్లా కాకుండా స్పెసిఫిక్గా మనమే ఆన్లైన్లో వాళ్ళందరినీ కూడా మానిటర్ చేసుకొని స్పెసిఫిక్గా ఈ ప్రతిరోజు కూడా ఈక్వల్గా 3,600 మంది చొప్పునే మనం డివైడ్ చేసుకుని ఆ విధంగా ఆన్లైన్ అడ్మిట్ కార్డులు కూడా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో పంపడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళ అడ్మిట్ కార్డ్స్. అవి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఏ తేదీ ఇచ్చామో ఆ తేదీనే అభ్యర్థులు కూడా రావాలని కోరుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏ తేదీని ఏ జిల్లాలు ఇచ్చాము అనేది కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన జిల్లా యంత్రాంగం తరఫున అందరు అభ్యర్థులు కూడా ఈ 36,000 మంది అభ్యర్థులు కూడా కోరుకోవడం జరుగుతాం. మన జిల్లాకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా, అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా జరుగుతుంది. QTV న్యూస్
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాం మంత్రి రావెల కిషోర్ బాబు. జూలై 31కి పుష్కరాల పనులు పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. ప్రభుత్వ పథకాల అమలుకు జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యుల కృషి అభినందనీయం జడ్పీ చైర్పర్సన్ జానీమోన్. ఇవి ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.